నమస్తే అండి. మాది కైక్లూరు అండి. మా పాప హైదరాబాద్లో ఉంటారు. అయితే నాకు బ్లీడింగ్ ఆగిపోయి 2 సంవత్సరాలుగా అయింది. ఇంతవరకు మళ్ళీ బ్లీడింగ్ కనపడ్డ వరకు నేను ఏలూరులో చూపించుకున్నాను. మా పాప వచ్చి వద్దు అక్కడ నేను హైదరాబాద్లో చూపిస్తాను రమ్మన్నారు. సరే వచ్చిన తర్వాత మరి మా దివ్య గారు మేడం గారిని ఆమె కాంటాక్ట్ చూసి అమ్మ నేను అక్కడ తీసుకెళ్తానని తీసుకొచ్చారండి. తీసుకొచ్చారు ఆమె గారు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే నాకు చాలా చాలా భయం అండి. నాకు నరాల వీక్నెస్ చాలా భయము. అయితే తీసుకొచ్చినాక నాకు చాలా అసలు ఆపరేషన్ ఎలా చేయించాలి అని భయపడిపోయాను. అయితే తీసుకెళ్ళి చూపించినాక నెల రోజులు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రమ్మని తీసుకొచ్చినాక నెల రోజులు నేను అక్కడ పేషెంట్లతో మామూలుగా మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు అసలు ఆపరేషన్కి వెళ్ళేదానిలాగా లేవు, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఏంటి అంటే, లేదు అసలు మంచిగా అక్కడ ఆపరేషన్ జరుగుతుంది అనిపిస్తుంది నాకు, అక్కడ మాటలు అలా ఉన్నాయని నేను మా తోడుకోడళ్ళతో చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ వచ్చిన తర్వాత ఆపరేషన్ జరిగించాం కదా. అయితే నాకు అసలు ఆపరేషన్ రూమ్లోకి తీసుకెళ్ళటమే తెలుసు, కానీ జరిగి వచ్చిన తర్వాత కూడా అసలు నాకేమి నొప్పి అని బాధ అని తెలియలేదు. అసలు 2వ రోజు నేను పొద్దుటే నేను అన్ని టిఫిన్ చేశాను, కాఫీ తీసుకున్నాను. మళ్ళీ నేను సాయంత్రం ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయాను. అసలు నాకు ఏ ప్రాబ్లం లేదు, అసలు ఏ నొప్పి కూడా నేను అనలేదు. 8 రోజులు 10 రోజులు మళ్ళీ చెకప్కి వచ్చాను. అయితే అసలు ఏమి నాకు మా పిల్లల్ని ఇబ్బంది పెడతానేమో అనుకున్నాను. నాకు గ్యాస్ ప్రాబ్లం, నరాలు బలహీనత ఇలాంటివి కూడా ఏమీ నాకు రాకుండా నిజంగా ఇక్కడ నర్సులు కానీ మరి మేడం గారు కానీ చాలా వాళ్ళ మాటలే నాకు సంతోషం కలిగించాయి. ఇది నా పట్ల చాలా గొప్పగా నిజంగా నేను ఇలా క్షేమంగా ఉంటానని నేను అనుకోలేదు. ధన్యవాదాలు.